హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. పుష్ప మూవీలోని రప్పా రప్పా డైలాగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పలు దుమారం లేపుతుంది. చిన్న స్థాయి రాజకీయ నాయకుల నుంచి పెద్ద స్థాయి సీఎం, ఎక్స్ సీఎం వరకు ఈ రప్పా రప్పా డైలాగ్ గుబులు పుట్టిస్తుంది. అసలు ఏం జరిగిందంటే, పల్నాడు జిల్లాలో ఈ మధ్యన జగన్ గారు పర్యటన జరిగింది. అక్కడ ఒక లోకల్ వైసీపీ కార్యకర్త తన ఒక ఫ్లెక్సీ అయితే కొట్టడం జరిగింది. ఆ ప్లక్కార్డ్ లో ఏముందంటే, 2029 వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినంటనే గంగమ్మ తల్లి జాతరలో ఏటతలలు నరుకున్నట్లు ఒక్కొక్కడికి రప్ప రప్ప నరుకుతామంటూ పలు దుమారం రేపే విధంగా ఆ ప్లక్కార్డులు అయితే రాయడం జరిగింది. ఆ ప్లక్కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అక్కడ లోకల్ టీడీపీ నాయకులు అతనిపై కేసు పెట్టడం జరిగింది. ఎందుకు కేసు పెట్టారంటే, ఈ రాతల హద్దులు దాటుతున్నాయి, ఇవి పలు దాడులకి దారి తీస్తాయని అతనిపై కేసు పెట్టడం జరిగింది. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తిపై కేసు పెట్టిన తర్వాత జగన్ గారు మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చిన తర్వాత రిపోర్టర్స్ కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలు ఏంటంటే, ఇలా 2029 అధికారంలో వచ్చినట్టునే గంగమ్మ తల్లి జాతరలో పుట్టేలు నరుకున్నట్లు నరుకుతాం ఒక్కొక్కడికి అంటూ ప్లక్కార్డు వేసిన వ్యక్తిపై కేసు పెట్టారు. దానికి మీరు ఏమంటారని అతను ప్రశ్నించగా, దానికి జగన్ గారు స్పందిస్తూ, ఇది ఒక డెమోక్రసీలో బతుకుతున్నాం, ఇలాంటి వాటికి కూడా పట్టించుకుంటారా, మీరే అంటారు కుస్వామి ఇది సినిమాలో డైలాగ్లని. పుష్ప సినిమాలో డైలాగ్ పెడితే తప్పు, పుష్ప సినిమాలో ఇట్టా 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 అని చెయ్యి తిప్పితే తప్పు, ఏంది స్వామి అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ, అసలు ఎట్టుపోతుంది సమాజం, ఆ ఫ్లెక్సీలేంది, ఇది వరకు ఈ రాజకీయాలు ఉండేవి కావు, ఎక్కడో నీచ రాజకీయ నాయకులు ఉండేవారు, తప్పుడు మార్గం వెళ్లాలంటే భయం వేసే, కానీ కడాన ఈ రోజు చూస్తా ఉంటే రాజకీయ నాయకులు కాదు, ఆఖరికి కార్యకర్తలతో తప్పుడు పనులు చేసే స్థితికి వచ్చారంటే అర్థం చేసుకోవాలి. ఇలాంటివి నేను ప్రోత్సహించను, సహించను అన్న నా 40 సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి తప్పుడు ఫ్లెక్సీ రాతలు, తప్పుడు మార్గాలు ఎప్పుడూ చూడలేదని అన్నాడు. ఏందా రాతలు, రప్ప రప్ప గంగమ్మ తల్లి జాతరలో నరికినట్లు నరుకుతారా? ఇది వరకు మన ఊళ్ళలో పొట్టేలను గంగమ్మ తల్లి జాతరలో అట్లా నరికేవారు. కడానా ఈ రోజు చూస్తా ఉంటే ఇది ఎటు దారి చూస్తుందో అర్థం కావట్లేదని, ఇలాంటి వాటికి నేను యాక్సెప్ట్ చేయను, కఠిన చర్యలు తీసుకుంటానని అతను అన్న. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ, ఎప్పుడో వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తుందట, మమ్మల్ని రప్పా రప్పా నరుకుతారంట, ఇంకో 4 సంవత్సరాలు మాకు ఉంది అంటే మాకు చేత కాదా, మేము చెయ్యలేమా, కానీ మా అధినాయకుడు ఇలాంటి వాటిని ప్రోత్సహించరు, మేము ఏమైనా సొరకాయలమా రప్పా రప్పా నరకడానికంటూ సమాధానం ఇచ్చారు. ఏది ఏమైనా పుష్ప సినిమా ఎంత సంచలనమైందో, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా రప్పా రప్పా డైలాగ్ కూడా అంత సంచలనంగా మారింది. ఈ పరిణామాల తరువాత ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి రెచ్చగొట్టే ప్లక్కార్డులు, ఈ సంఘటనల తరువాత ఇంకా ఫ్లెక్సీలు మళ్ళీ పడతాయా లేక స్టాప్ అవుతాయా, ఎటు దారి తీస్తుందో, ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.